ఓకే చిల్డ్రన్స్, ఈ రోజు నుంచి ఆఫ్ డే స్కూల్స్. అరే మనం మధ్యాహ్నం క్రికెట్ ఆడుకుందాం రా, బ్యాట్ బాల్ తీసుకొస్తా. నేను వికెట్ తీసుకురస్తా మామా. నందు మరి నువ్వేం తెస్తావు? నేను రాను బయటికి, ఎండకొస్తే నా ఫేస్ ట్యాన్ అయిపోతుంది. ఆఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కదా అని ఎండలో ఆడకండి, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకేనా? సార్ మా మీద అంత ప్రేమ ఉంటే మేము ఆడేటప్పుడు వచ్చి గడుగు పట్టుకోవచ్చు కదా. క్రికెట్ మంచిగా ఆడుకుంటాం. ఏరా ఈ మధ్యలో నీకు ఎట్టకారం ఎక్కువైపోతుంది, ఏం తింటున్నారా? సార్ ఈ మధ్య వీడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూస్తున్నాడు సార్, అందుకే ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. పెళ్ళితో గుర్చిపడేస్తాం. ఏయ్ సైలెన్స్. సార్ గయాస్ వచ్చినప్పటి నుండి పడుకొనే ఉన్నాడు సార్. పైగా మధ్య మధ్యలో గురక కూడా పెడుతున్నాడు. నాకు చాలా డిస్టర్బ్గా ఉంది సార్. ఏయ్ లేవరా. సార్ గుడ్ మార్నింగ్. స్కూల్లో ఎవరైనా పడుకుంటారా? ఏం సార్ మంచి నిద్రలో లేపేశారు. నేను డ్రీమ్లో మంచి బిర్యానీ తింటాను సార్. జస్ట్ ఒక ముక్క ఇట్లా 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 పెట్టుకుంటానే మీరు లేపేశారు సార్. సార్ ఇంతకీ ఎందుకు లేపారు సార్ చెప్పండి సార్. ఏం లేదు నాన్న, మీరు కళలో బిర్యానీ తింటారు కదా, మధ్యలో ఎక్కిలు వస్తాయేమో అని అందుకే లేపినాను. వాటర్ కూడా ఇవ్వాలా? అయినా హాఫ్ డే స్కూల్స్ కదా, ఒక్కసారైనా బుక్ తీసుకున్నావా లేదా? ఎక్కడ సార్ పడుకోవడానికి డోరమాన్ చూడడానికే టైం దొరకట్లేదు. బుక్క అది తీసుకుంటే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్గా. ఎందుకంటారు సార్ అలా? నీకు తిండి ఎక్కువ అయిపోయిందిరా. హాఫ్ డే స్కూల్స్ ఇచ్చింది తిని పడుకోవడానికి కాదు, ఇంట్లో కూర్చొని చదవడానికి. ఏరా చరణ్, నువ్వేం చేస్తున్నావు? నేను వీడిలా కాదు సార్, నేను చదువుకుంటున్నా సార్. గుడ్ బాయ్ రా, పైకి వస్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవన్నీ ఓకే కానీ నిజం చెప్పు. సార్ అంటే మా పక్కింట్లో కొత్తగా రెంట్కి వచ్చారు సార్, వాళ్ళు కబూర్లు చెప్తుంటే మా అమ్మతో నేను కూడా వింటున్నాను సార్, అలా టైం పాస్ అవుతుంది. ఓరి మీ దింపలేగా మీరెక్కడ తయారయ్యారా? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎక్కడ స్టూడెంట్స్ దొరికారా బాబు నాకు? మీ బుర్రలో కొంచెమన్నా గుజ్జు ఉందా? సార్ మీ దగ్గర ఉంది కదా సార్, కొంచెం ఇవ్వండి సార్. పొద్దు నుంచి ఏం తినలేదు మేము, చాలా ఆకలి అవుతుంది సార్. అట్లా అయిపోయింది. నందు ఎందుకమ్మా ఆపకుండా అంతలా నవ్వుతున్నావు? నేనేమైనా ఇడా కోతులు ఆడేస్తున్నానా? కాదు సార్, ఈ చరణ్ జోక్ వేశాడు అందుకే నవ్వొచ్చింది సార్. ఏరా చరణ్, ఆ జోక్ ఏదో నాకు కూడా చెప్పొచ్చు కదా, నవ్వకుండా చాలా రోజులు అవుతుందిరా. సార్ వాడు వేసిందే మీ మీద సార్. అరే ఈ హాఫ్ డే స్కూల్లో ఇచ్చే బదులన్నా ఫుల్ డే హాలిడే ఇచ్చింటే బాగుంటురా. నేను చెక్క మా ఊరికి వెళ్ళి గేదెలతో ఆవులతో మంచిగా ఆడుకుంటా అంటే. రే గయాస్, నువ్వు పెద్దయ్యాక మంచి పాలు ఇచ్చే 2 గేదెలు కొనుక్కో. ఎలాగో నీకు చదవడానికి రాదు కదా, కనీసం అలాగైనా బతుకుతావు. ఓహ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఐడియా ఇచ్చింది అనుకో. ఒక గేదెకి మీ పేరే పెట్టుకుంటాను సార్. ఏరా గయాస్, నిన్న మధ్యాహ్నం మీ అమ్మ చీపురు కట్ట తిప్పేసి కొట్టిందంట, ఏమల్లారు పని చేసావురా? సార్ మా అమ్మకి అర్జెంట్గా పెళ్లి చేయమని చెప్పాను సార్, అందుకనే కొట్టింది. మంచి పని చేసిందిరా నీకు. ఈ వయసులో పెళ్లి చేసుకొని ఏం చేస్తారా నువ్వు? సార్ మంచి మంచి వంటలు చేపించుకొని తింటాను సార్. మా అమ్మకి చేయమంటే కొడుతుంది సార్. రే నీ తిండి పిచ్చి కోసం పెళ్ళాం కావాలా? హాఫ్ డేస్లో ఇంటి దగ్గర కూర్చొని
మీరు చేసే పనులు ఇవా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. అరే చరణ్, ఈరోజు మా అమ్మ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, స్వీట్లు అన్నీ చేసిందిరా. అవన్నీ తలుచుకుంటుంటేనే కడుపు ఉట్టిపోతుందిరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. నేను తినడానికి వెళ్తారా? రే సార్లు వేస్తే ఏం చెప్పాలరా? ఏ వాష్రూమ్ పోయినా అని చెప్పరా? రే ఎక్కడికి పోతున్నారా? సార్, హాఫ్ డే స్కూల్స్ ఇచ్చినప్పటి నుంచి నా మనసు అస్సలు బాగలేదు సార్. ఈ స్కూల్ మీద నేను చాలా బెంగ పెట్టుకున్నాను సార్. ఆహా, ఒరే గయాజ్, నీకు స్కూల్ మీద ఎంత ప్రేమనా? నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి సార్. నాకు తెలుసురా, అందుకనే రేపటి నుంచి నీకు ఎక్స్ట్రా క్లాస్ చెప్తాను. దెబ్బకు స్కూల్ మీద నీకున్న బెంగ పోతుంది. ఏమంటావు?